హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆనియన్ విత్ బాయిల్డ్ ఎగ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3కి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. మనం ఎగ్స్ని బట్టి ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కట్ చేసే మన క్వాంటిటీని బట్టి కూడా, ఆనియన్ క్వాంటిటీని బట్టి కూడా తీసేసుకోండి. సో కాస్త లైట్గా జీలకర్ర యాడ్ చేసి, జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ వచ్చేసి నార్మల్ సైజ్వి 3 తీసేసుకున్నాను నేను. క్వాంటిటీ బట్టి ఆనియన్స్ తీసేసుకుంటే సరిపోతుందండి, మరీ హెవీ తక్కువ అనేసి ఏం లేదు. సో ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా వేగనిచ్చేసేయండి. గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి మంచిగా 5 మినిట్స్ వేగనిచ్చేసేయండి. హై ఫ్లేమ్లో వేగితే ఆనియన్ అనేది అంత టేస్టీగా అనిపించదు. సో అందుకనేసి 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి సిమ్లో మంచిగా ఫ్రై చేసేయండి. లైట్గా అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లం లైట్గా యాడ్ చేయండి, హెవీగా యాడ్ చేసినా కూడా స్మెల్ వస్తుంది. సో అల్లం లైట్గా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత అందులో వచ్చేసి చిన్నవి 2 తీసేసుకున్నానండి. టమాటోస్ వచ్చేసి చిన్న సైజ్వి 2 తీసేసుకోండి. మరి టమాటా ఎక్కువైనా కూడా ఆ పులుపుకి కొంచెం తింటూ ఉంటే టేస్ట్ వేరే అవుతుంది. సో టమాటా క్వాంటిటీ కాస్త తక్కువ తీసేసుకోండి. ఇలా టమాటా ఫ్రై అయిన తర్వాత అందులోనే కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం ఆనియన్ ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటామో అంత టేస్ట్ వస్తుందండి. సో సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, అలానే 1/2 కంటే కాస్త తక్కువగా లైట్గా కారం తీసేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే మనం వేసిన మసాలాలు మాడిపోకుండా ఉండడానికి సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసి కాస్త లైట్గా ఆయిల్ ఎక్కువ తీసేసుకోండి. ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటే టేస్ట్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది తింటూ ఉంటే. సో అందుకనేసి ఆయిల్ కాస్త ఎక్కువ తీసేసుకోండి. ఆనియన్ని మరీ మరీ మాడిపోకుండా చూసుకోండి. సో ఆనియన్ని లైట్గా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాయిల్ చేసిన ఆనియన్స్ని ఇలా యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి తీసుకురండి. ఇలా ఒకసారి కలిపేసేయండి. కలిపేసి ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి. 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు, చూడండి నేనేం కలపట్లేదు. 5 మినిట్స్ ఆఫ్టర్ మంచిగా చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వేంపేసుకుంటే సరిపోతుందండి ఇది మనం బాయిల్ చేసిన ఎగ్ అనేది. సో మీకు పైకి వెళ్ళి గార్నిష్గా కొత్తిమీర, పుదీనా అయినా వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్స్ ఏమి యాడ్ చేయకుండా కూడా మంచిగా అన్నంలో కలిపేసుకొని తింటే చాలా చక్కగా టేస్ట్ అనేది మాత్రం చాలా చక్కగా వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా సూపర్గా వచ్చింది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.